దేశమే గర్వించదగిన విధంగా ఇండియన్ రైల్వేస్ అనేది ఎన్నో సేవలు అందజేస్తుందండి. ప్రపంచంలో ఏ రైల్వేస్కి తీసిపోని విధంగా ఇండియన్ రైల్వేస్ అనేది ఆధునికమైనటువంటి పద్ధతులను, ఆధునికమైనటువంటి రైళ్లను ప్రవేశపెట్టడం అనేది మనం చూసాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకు తెలుసు ఎంత సక్సెస్ అయిందో. అసలు ఆ ట్రైన్లో ఆ కంఫర్ట్ కానివ్వండి, ఆ లగ్జరీ కానివ్వండి, ఇక సరే టికెట్ ప్రైస్ అంటారా కొంచెం ఎక్కువ ఉంది, అది వేరే సంగతి కానివ్వండి. కాకపోతే కంఫర్ట్ జర్నీ మీరు చూడండి. విమాన ప్రయాణానికి ఏ విధంగానూ తీసిపోని విధంగా సేమ్ అండి. సిట్టింగ్ అంతా కూడా ప్లేన్లో ఎలా ఉంటుందో ట్రైన్లో కూడా అలాగే ఉంది అంతా కూడా. సో వందే భారతే ఒక పెను సంచలనం అయితే, దేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచినటువంటి ట్రైన్స్ని ప్రవేశపెట్టబోతున్నారు. అంటే కార్బన్ ఉద్గ్రహణాలను వదిలేటువంటి కార్బన్ నుంచి వచ్చేటటువంటి ఈ ఏవైతే పర్యావరణం ముప్పై ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి ప్రవేశపెట్టారండి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్తో నడిచినటువంటి ట్రైన్స్ అనేవి నడుస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇవి గ్రీన్ ట్రైన్స్ అంటారనమాట. ఎక్కువ కార్బన్ ఉద్గారాలను తగ్గించుకుంటూ తక్కువ పొల్యూషన్తో నడిచేటువంటి ట్రైన్స్ అన్నమాట. ఇది ఒక రసాయన ప్రక్రియ ద్వారా వాటర్ని హైడ్రోజన్తో మండించడం ద్వారా వచ్చేటటువంటి ఒక శక్తితో ఈ ట్రైన్ నడవడం అనేది జరుగుతుందన్నమాట. మొట్టమొదటి ట్రైన్ని ఈ డిసెంబర్ నెలలోనే ట్రయల్ చేస్తున్నారనమాట. హర్యానాలో ఉన్నటువంటి సోనీపట్ అండ్ జింద్ అనేటటువంటి నగరాల మధ్య నడవడం అనేది చూస్తున్నాం. ఇప్పటికే మనకు తెలుసండి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ప్రదేశాన్ని కలిపేటటువంటి రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ అండి. ఇక్కడ మీరు హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే అస్సాం, త్రివేంద్రం ఎక్కడండి, ఏ మూలకైనా సరే మిమ్మల్ని సురక్షితంగా చేర్చేటటువంటి ఒక గొప్ప రైల్వే ఇండియన్ రైల్వే. ఇలాంటి రైల్వేలో మన ప్రయాణం అనేది మరింత సుఖవంతం చేయడానికి ప్రభుత్వం అనేది అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుందండి. ఇప్పటికే మనం చూసాం, అనేక కోట్ల రూపాయలతో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మన హైదరాబాద్ నగరంలో కూడా చెర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే టెర్మినల్ అనేది కట్టారండి. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని తగ్గించడం కోసం చెర్లపల్లిలో ఒక ఆధునికమైనటువంటి, నిజంగానేనండి అక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంటుందని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. త్వరలోనే అక్కడి నుంచి చాలా ట్రైన్స్ అనేవి స్టార్ట్ కావడానికి ఆస్కారం అనేది ఉందన్నమాట. ఇప్పటికే మనం చూసాం నగరాల్లో మెట్రో ఏ విధంగా సక్సెస్ అయిందో. అసలు మెట్రోలో జర్నీ ఒక అద్భుతం. అసలు నగరంలో ఎవరు కూడా ఒక 10 నెలల క్రితం ఊహించుండరు ఇంత విధమైనటువంటి మార్పులు హైదరాబాద్లో వస్తాయని చెప్పి. నిజంగానే ఇవన్నీ తీసుకొచ్చినటువంటి పాలకులకి సలాం కొట్టాలండి, చెయ్యెత్తి జై కొట్టాలండి. నిజంగానే అటు శ్రీరంగం కావచ్చు, ఇటు అరుణాచలం కావచ్చు, అటు తిరుపతి కావచ్చు, అటు సింహాచలం కావచ్చు, దేశంలో ఏ మూలైనా సరే, ఏ మూలైనా తిరుచి అంటారండి, శ్రీరంగం అన్నమాట. శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి ఒక క్షేత్రం, గొప్ప క్షేత్రం, దివ్యక్షేత్రాలు ఎన్నిటినో కలిపేటటువంటి రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ అండి. జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్ ఇండియన్ రైల్వే.